అరటి పువ్వు పెసరపప్పు ఫ్రై చేసేద్దాము. ఇది అరటి పువ్వు లోపల భాగం అండి. చుట్టూ ఉన్న పువ్వులైతే నిన్న పకోడీ వండేసాను. ఇదైతే చాలా లేతగా ఉంది, లోపల మువ్వ భాగం అనమాట. ఇది ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. కట్ చేసుకొని ఇలాగే వండేసుకోవచ్చు. ఉల్లిపాయలు సన్నగా చీలికలుగా కోసి పెట్టుకుందాం. ఈ పచ్చిమిర్చి అల్లం కొంచెం ఉప్పు వేసి కచ్చాబెచ్చా మిక్సీ పెట్టి ఉంచుకుందాము. ఈలోపు నానబెట్టిన పెసరపప్పు కడిగేసి వాడేసి ఉంచుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లో నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2-3 వెల్లుల్లి రబ్బల ముక్కలు వేసి వేసుకుందాం. ఒక చిటికెడు ఇంగు వేసేద్దాం. కొంచెం అటు వేసి తిప్పుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసేద్దాం. సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా వేగాలంటే పైన కొంచెం ఉప్పు చల్లేద్దాం. కాసేపు మూత పెట్టి వేగనిద్దాము. మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు బాగానే వేగుతున్నాయి. ముక్కలు కడుపుతూ ఉండాలి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేద్దాం. మూత తీసి మరొకసారి ఉల్లిపాయ ముక్కలు కలుపుతాము. బాగానే వేగాయి బ్రౌన్గా. ఇప్పుడు కచ్చాబచ్చా మిక్సీ పట్టిన అల్లం, పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి కూడా బాగానే వేగింది. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న అరటి పువ్వు ముక్కలు వేసేద్దాం. కాసేపు కట్టేసి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. మరొకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి, అరటి పువ్వు బాగానే మగ్గింది. లేత కావడం, చక్కగా నీరు కూడా ఉడికింది. కొంచెం వేగిన తర్వాత ముందుగా వాడేసి ఉంచుకున్న పెసరపప్పు వేసేద్దాం. మరొకసారి మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాము. అరటి పువ్వు బాగా వేగింది. ఒక చిన్న స్పూన్ పసుపు వేసేద్దాం. కారం, అల్లం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి పెసరపప్పు కూడా వేసుకొని అప్పుడు సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, కూరకారం వేసుకోవచ్చు. ఇప్పుడు 2 సార్లుగా ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయల మీద ఉప్పు వేసాము, అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పెట్టినప్పుడు ఉప్పు వేసాము. సో ఉప్పు సరి చూసుకొని లాస్ట్లో సరి చూసుకొని వేసుకున్నాము. కారం కూడా అల్లం, పచ్చిమిర్చి కారం సరిపోకపోతే అప్పుడు కొంచెం కూరకారం వేసుకున్నాం. ఇప్పుడు ముందుగా నానబెట్టి శుభ్రం చేసి వాడేసి ఉంచిన పెసరపప్పు వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేయాలి. అరటి పువ్వు, పెసరపప్పు బాగా మగ్గి వేగుతుంది. అంతవరకు మూత పెట్టి ఉంచుతాము. మధ్య మధ్యలో తీసి కదుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాము. అరటి పువ్వు, పెసరపప్పు కూడా బాగా వేగింది. ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు.
పొయ్యి కట్టేద్దాం. ఉప్పు కారం అన్నీ సరి చూశాను, అన్నీ బాగా సరిపోయాయి. రెడీ టు సర్వ్. ఎంతో టేస్టీగా అరటిపప్పు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అరటి పువ్వు నానబెట్టిన పెసరపప్పు ఫ్రై సిద్ధమైంది లంచ్లోకి, ఈరోజు లంచ్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఈ విధంగా మీరు కూడా ఈ కర్రీ చేసుకొని టేస్ట్ చేసి నాకు కమెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.